మీరు చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం, రెండో డిప్యూటీ సీఎం రాజేష్ చేసిన మాటలు పార్టీ వ్యాఖ్యలుగా నేనైతే ఎక్కడ భావించను. మరి పార్టీ చెప్పాలి కదా, పార్టీ వ్యాఖ్యలు కాదని చెప్పాలి కదా. పార్టీ ఎందుకని మాట్లాడట్లేదు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలా? నేను ఒక్కసారి మీ దాని మీద క్లారిటీ చెప్తున్నాను, ఒకసారి వినండి సార్. రాజేష్ పార్టీకి రాజీనామా చేసేటట్టు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ తిట్టిన తర్వాత పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కొన్ని సుమారం వచ్చింది. నేను పార్టీలో లేనని ఇతను కూడా ప్రకటించడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే మాకు అగ్గిపుల రాజేసే కుట్రకోణం ఏమైనా దాగుందేమో ఒకసారి పార్టీ కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు నుంచి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి. నేను రాజేష్ వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవట్లేదు, పార్టీ వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు. కానీ నేను చాలా డిబేట్లో మీ ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారు, దీనికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద నిజాయితీగా వర్క్ చేసి పనిచేస్తున్నారు, ఆయన ఆ కేటగిరీ ఇస్తారు, ఆ కేటగిరీలోనే ఆయన చూస్తారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారంటే ఈ మాట, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రబ్బర్ స్టాంప్గా సిగ్నేచర్స్ పర్సన్స్గా ఉండిపోయినటువంటి అనేక మంది డిప్యూటీ సీఎంస్ మనం చూసాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పటికీ చాలా హుందాగా పరిపాలన పక్కతో ఆయన ముందుకెళ్తున్నటువంటి తీరు, ప్రతి సబ్జెక్ట్ని ఆయన వెళ్ళి పరిశీలించుకుని ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆ విషయాన్ని ఆయన చేరవేసి పరిష్కరించే దిశగా వెళ్తున్నటువంటి తీరు అంతా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మెచ్యూరిటీ మైండ్ని ఆహ్వానిస్తున్నటువంటి, సంతోషిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి దుమారాలు లేపడం అనేది కరెక్ట్ కాదు రాజకీయాలకు. కానీ ఇటువంటి వ్యక్తులు మరి ఎందుకు చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ కూడా ఆలోచిస్తుందని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఒకే నిశ్చయంతో, ఒకే ఆశయంతో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తగ్గించకూడదు అని ఒకే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. కాబోయే రెండో డిప్యూటీ సీఎం అనేది కలది. అవసరమైతే వేరే రాజకీయాలు చోటు చేసుకున్నప్పుడు ఎలా చేయాలనేది మా నాయకుడు ఆలోచిస్తాడు తప్ప ఇటువంటి దుమారాలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా రెస్పాన్స్ కాదు, సమాధానం చెప్పాల్సి. రైట్ అండి సత్యనారాయణ గారు, ఐ డూ అగ్రీ అండి. మీరు అన్నమాటతో నేను ఏకీభవిస్తా. 3 రోజులైంది మహాసేన రాజేష్ వ్యాఖ్యలు చేసి. మా పార్టీకి అతనికి సంబంధం లేదనో, ఒకవేళ సంబంధం ఉన్నా అతని వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలను వినండి అతను వ్యక్తిగతంగా వినండి సార్, అతను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా. జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో నారావారిపల్లిలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఇది మీరు ఇంకా చూస్తున్నారో లేదో, జనసేన ట్వీట్స్ మీరు గమనించండి, ట్రోల్స్ ట్వీట్స్ చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనవసరంగా కూటమిలో అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే మీరు పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఎట్ట కూర్చుంది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బీయింగ్ పోజ్డ్ బై జనసేన అండి, జన సైనిక్స్. చూడండి, ఇది రాజేష్ యొక్క వ్యక్తిగత వ్యవహారంగానే మేము భావిస్తాం సార్. ఎందుకంటే నేను చాలా డిబేట్ లో అలాగే చెప్పండి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా, ఇది వ్యక్తిగత వ్యవహారం అని చెప్పాలి కదా. ఎందుకు ఆయన మాట్లాడకుండా కూర్చున్నారు? ఖచ్చితంగా ఈ సమస్యను ఈ రోజు మనం బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ రెస్పాండ్ అవుతుంది సార్. మా పార్టీ అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పి తింటారు ఈరోజు, ఖచ్చితంగా దానికి మనం వేరే మనం కోడిగుడ్డు మీద ఎక్కడ నెక్కాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇతనికి ఇదే పని, పార్టీలోకి వచ్చిన కాడి నుంచి పార్టీలో వెళ్ళిపోయాడు అంటాడు, కాసేపు ఉంటాడు, కాసేపు నాకు ఆపద ఉందంటాడు, కాసేపు ఇది అంటాడు, అన్ని కూడా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఇతర మాటలకు మమ్మల్ని రెస్పాండ్ అవ్వమంటే ఎలా అవుతుంది సార్? ఖచ్చితంగా పార్టీ సమాధానం ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సరే 10 రెట్లు సంతోషిస్తాం మేము. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మేము కొత్తగా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నాను ఈరోజు కూడా. అలా మీరు 44 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న పార్టీ సింప్లీ కెనాట్ డిజోన్. ఒకప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, కొన్నాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు, తీసేశారు, మళ్ళీ ఆయన కాసేపు ఆవేశపడ్డాడు, మళ్ళీ సర్దుకున్నాడు, మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నెరేటివ్ బిల్డ్ చేయడం వెనకాల మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన మాట్లాడిన తర్వాత ఒక వార్తాంతపు వార్తా వ్యాఖ్య, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి చేసిన వ్యాఖ్యలో
పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేసే విధంగా మరి వ్యాఖ్య వస్తుంటే మీ అనుకూల మీడియాలో అది కూడా మేము మాట్లాడమండి, మేము చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాం, మేమేంటో మా ఇంటిగ్రిటీ ఏంటో మాకు తెలుసు, మా కార్యకర్తలు తెలుసు అంటే జనం ఊరుకోరండి. జనం ఊరుకో